అబ్బా! ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా బాబుగారి లెవెల్ ఏంటి, మా బాబుగారి గొప్పతనం ఏంటి, మా బాబుగారికి సౌకర్యాలు ఉన్నాయా లేదని ఇన్ని రోజులు నేను బాధపడుతున్నాను. ఈ వార్త చూసినప్పుడు నాకు ఒక చిన్న జరిగిన సంఘటన గుర్తుకొచ్చిందండి. మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుందని ఏమనుకోవద్దు, చెప్పాలనిపించింది కూడా చెప్తున్నాను. ఒక ఫ్యామిలీ యూకే పర్యటనకు వచ్చారు. వచ్చి నేనున్న చోటుకి వచ్చారు. మా స్నేహితుడి ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను కూడా వాళ్ళని వెళ్ళి పలకరించాను. తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి, అంటే ఫస్ట్ టైం చూసినా కానీ తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి పలకరించాను. పలకరించిన తర్వాత కొంచెం ఈ రాజకీయ వార్తలు వస్తేనే మనకు తెలిసింది వాళ్ళు పక్కా టీడీపీ సపోర్టర్స్ అని. సరే, ఇంకా సపోర్టర్స్ అయితే ఏముంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి ఏం చేశారు అనేది డిస్కషన్కి వచ్చినప్పుడు ఇది ఎప్పుడు 2016లోనో 17లోనో జరిగిన సంఘటన. అసలు బాబుగారు చాలా బాగా చేస్తారు. బాబుగారు బస్సులో పడుకొని పరిపాలన చేస్తున్నారు. బాబుగారు కింద పడుకొని పరిపాలన చేస్తున్నారు. బాబుగారు దుప్పటి పైన దొర్లుతూ పరిపాలన చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. నేను అన్నాను, ఎక్కడండి, బస్సులో కాదు ఏం కాదు, హైదరాబాద్లో ఒక స్వీట్, ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ఒక స్వీట్ వాళ్ళకి, ఒక స్వీట్ వాళ్ళ అబ్బాయికి గెస్టులు వస్తాయి అని చెప్పి 2 స్వీట్స్, సో మొత్తం 4. ఎంత దానికి రోజుకు ఖర్చు అంటే ఒక్కొక్క దానికి ₹1,00,000, ₹1,25,000. సో 4టికి కలిపి దాదాపు 5 లక్షలు ఎవ్రీ డే అంత ఖర్చు పెడుతున్నారు కదా అని చెప్పేసి నేనంటే ఆ పెద్దవాడు ఫీల్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు మీరు, బాబుగారు అంటే ఏంటనుకున్నారు, బాబుగారికి ఉండాల్సిందే, బాబుగారికి ఆ లెవెల్ ఉండాల్సిందే, బాబుగారికి ఆ హోదా ఉండాల్సిందే అన్నారు. ఇన్నిసార్లు మాటకు ముందు ఒకసారి మాటకి వెనుకొకసారి బాబుగారు అంటుంది. ఇంకసర్లే ఈవితో మాట్లాడాల్సిన అవసరం లేదు, టాపిక్ చేంజ్ చేద్దామని. ఉండాలండి, కరెక్టే, కానీ దాన్ని ఎక్కువ గొప్పలు చెప్పుకోకూడదండి. బూతికిట్ ఏంటి బూతికిట్ అంటున్నారని వామ్మో అనుకున్నా. రాధాకృష్ణ గారు ఎంత బాగా చెప్తారండి, రాధాకృష్ణ గారు ఏం చేస్తారండి, రాధాకృష్ణ గారు ఇది ఇదని మాట్లాడింది. ఇంకా నాకు అప్పటికి అర్థమైపోయింది, ఇంకా మనం మాట్లాడకూడదు, మనం మాట్లాడి వేస్ట్. తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసాయి, వాళ్ళెవరు, వాళ్ళ అన్నీ ఇంకా మనకు తెలిసిందే కదండి. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడడం మనకి ఇష్టం ఉండదు. సో అది రాధాకృష్ణ గారు రాసేది అదేనండి. రాధాకృష్ణ గారు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, బూతికిట్ గారు రాసేది కరెక్టే, చంద్రబాబు గారు అనుభవించాల్సిందే, వారు పెద్దవారు. ఇప్పుడు చూడండి, 12 కోట్లు పెట్టి రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. చేయాలి, రామోజీరావు గారు అంటే ఎవరు అనుకున్నారు, వాళ్ళకి చేయాలి. జైబేర్ వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి. జైబేర్ మురళీమోహన్ అంటే ఎవరు అనుకున్నారు. అలా ఉంటాయన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రిషికొండలో పర్మనెంట్ బిల్డింగ్స్, వర్షాలు వస్తే కారిపోయేటి అది ఇది కాదు, అద్భుతమైన కట్టడాలు 368 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి కడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని ఎంత నానాయాగి చేశారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కట్టకూడదో ఆలోచించకూడదు, చంద్రబాబు నాయుడు గారికి వచ్చే లోపల అది ఏదైనా కానీ ఉండాలి, ఆ లెవెల్ ఆ హోదా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక జీవో వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ VIP Constitution of Expert Committee to study the functionality of the present helicopter and also recommend the models for replacement of the helicopter for usage of the Honorable Chief Minister and other VIPs అంట. చీఫ్ మినిస్టర్ మాత్రమే కాదు, అదర్ VIPs. Orders issued from the Additional Director General of Police Intelligence Vijayawada, LR number ID blah blah blah, from the Managing Director AP Aviation Corporation Vijayawada. Order: in the circumstances reported by the Additional Director General of Police and the Managing Director AP Aviation Corporation in the letters first and second read above respectively, government after careful examination hereby constitute an expert committee with the following officers to study the functionality of the present helicopter and also recommend the models for replacement of the helicopter for usage of the Honorable Chief Minister and other VIPs. ఎవరబ్బా అదర్ VIPs? వాళ్ళ కొడుకు నారా లోకేష్, లేకపోతే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఎవరెవరిని నియమించినారు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఫైనాన్స్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రిప్రజెంటేటివ్ ఫ్రమ్ లోకల్ DGCA ఆఫీస్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ APACL అని చెప్పేసి ఒక సర్క్యులర్ రిలీజ్ అయింది. సో మీకు కూడా తెలిసిన మోడల్స్ ఉంటే కొత్త హెలికాప్టర్ కొనుక్కోవాలంట వాళ్ళు తిరగడానికి, వాళ్ళు పెద్దోళ్ళు అబ్బా, వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు. మంచి హెలికాప్టర్లు నేను చూశాను, గూగుల్లో చూస్తే 80 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ఒక మంచి హెలికాప్టర్ అవుతుందంట. 150 కోట్లు కాదు, 200 కోట్లు పెడతారబ్బా. మంది సొమ్ముతో మజా అనుభవించు రాజా. కానీ మనం ఎక్కడ కూడా మాట్లాడకూడదు, ఏంటి చంద్రబాబు నాయుడుకి హెలికాప్టర్ కావాలన్నా, ఉండే హెలికాప్టర్ సరిపోదా,
వాళ్ళ కొడుకు హెలికాప్టర్ కావాలన్నా, నిన్ననే మనం ఒక వీడియో కూడా చేసాం. ప్రైవేట్ జట్లలో, లగ్జరీ జట్లలో తిరుగుతున్నారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల సొమ్మ లేకపోతే వాళ్ళ సొంత డబ్బులా అంటే ఇంతవరకు జవాబు లేదు. వాళ్ళు చెప్పరంట. ఆర్టీఐ ప్రకారం మనం అడిగినా కానీ చాలా గోప్యంగా ఉంచుతున్నారంటే ఎందుకో మరి మనకు తెలియదు. కానీ ఎక్కితే హెలికాప్టర్, దిగితే హెలికాప్టర్, ఎక్కితే ప్రైవేట్ జెట్, దిగితే ప్రైవేట్ జెట్. ఈ సొమ్మంతా ఎవరిది? నాది అంటే పాపం మళ్ళీ వాళ్ళు వచ్చేసి నీది కాదులే, నువ్వు యూకేలో ఉన్నావు కదా అంటారేమో. అంటే మా బంధువులు, మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ట్యాక్సులు కడతారు కదా. ఆ డబ్బులతో అసలు ఇంకా దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో నాకు తెలియదు. కానీ ఉండాలండి. మన చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరు? ప్రపంచానికే చదువు చెప్తారు. ఆ మాత్రం ఒక హెలికాప్టరు, నన్ను అడిగితే ఒక హెలికాప్టరు ఆయనకి, ఒక హెలికాప్టర్ వాళ్ళ కొడుక్కి, ఒక హెలికాప్టర్ పవన్ కళ్యాణ్కి, ముగ్గురికి 3 హెలికాప్టర్లు, ఒక 450 కోట్లు పెట్టి, ఒక 150 కోట్లు ఒకటి అంటే 450 కోట్లు పెట్టి 3 కొంటే బాగుంటుందన్నది నా ఆలోచన. మీరేమంటారు? తిరగాల వాళ్ళు ఏంటి, బాబు గారు ఏంటి, ఆయన కథ ఏంటి, ఆయన లెవెల్ ఏంటి, ఆయన తిరగాల. వాళ్ళు గొప్పోళ్ళు. ఇప్పుడు అదే బాబు గారి గురించి ఒకటి చెప్తున్నాడు చూడండి. నిజంగా ఆ పిల్లగాడు అన్నం తింటున్నాడా, వెటకారం తింటున్నాడా అర్థం కావట్లేదు. పథకాల గురించి అద్భుతంగా చెప్తున్నాడు, వినండి, విని ముగించేద్దాం. ఎవడ్రా నువ్వు? ఆరోగ్యశ్రీ ఎలా ఉందంటే హాస్పిటల్ బయటే ఆపరేషన్లు, ట్రీట్మెంట్ చేస్తారట. వాడు భోజనానికి బదులు వెటకారం తింటున్నాడు. వెటకారంగా మాట్లాడినా, ఎలా మాట్లాడినా అది వాస్తవం, అది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మంచి ఎక్స్పెన్సివ్, కాస్ట్లీయెస్ట్ హెలికాప్టర్లో తిరగాలని చెప్పేసి, వారు అలా తిరుగుతూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి, ప్రజల డబ్బు, మంది డబ్బుతో మజా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బాబు గారు అంటే ఆ మాత్రం సౌకర్యాలు ఉండాలి. బాబు గారు మీరు తిరగండి, మీరు ఎట్లయినా తిరగండి, విచ్చలవిడిగా తిరగండి. మీ కొడుకు ఒకటి, మీకొకటి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటి ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను.